హాయ్ అండి, నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. చికెన్ అనేది మనకి చాలా మందికి ఎంతో ఇష్టం. చికెన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తోనూ వచ్చే జబ్బులు, సమస్యల గురించి కూడా మనం తెలుసుకోవాలి. వారానికి 1 లేక 2 సార్లు తినడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. 4-5 సార్లు అంతకంటే వారం పాటు తినే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే చికెన్ కంటే చేపలు, తాజా పండ్లు, కూరగాయలు తినడం మంచిది. చేపైనా, మాంసమైనా రోజుకి 170 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకున్నట్లయితే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ తిన్నట్లయితే ఫుడ్ పాయిజన్, డయోరియా, క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఫారం చికెన్ లో ఉండే బ్యాక్టీరియాలు ఏంటంటే సాల్మోనెల్లా. ఇది ఆహార పదార్థాల ద్వారా వస్తుంది. ఉదాహరణకి ఎసిరిషియా కోలై, ఇది మూత్రమెడ్డాలు మరియు ఇతర జబ్బులకు కారణమయ్యే అవకాశం ఉంది. లిస్టీరియా, ఇది గర్భిణీ స్త్రీలకు కొంచెం ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. తెచ్చుకున్న వెంటనే 2-3 గంటల్లో వండుకోవాలి. అలా కాకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వారాల తరబడిగా కొంచెం కొంచెం వండుకొని తింటున్నట్లయితే ఈలోపు బ్యాక్టీరియా వృద్ధి చెంది మన ఆరోగ్యాన్ని పాడు చేసి ఆసుపత్రి పాలు చేసే అవకాశం ఉంది. చికెన్ తినడం వల్ల బరువు తగ్గుతాం. అతిగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కోళ్లు లావు అయ్యేందుకు, బరువు పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇలా పెరిగిన కోళ్లు విషంతో సమానం. రుచిగా ఉందని తిన్నట్లయితే ఆరోగ్యం ఖచ్చితంగా పాడవుతుంది. చికెన్ ఎప్పుడు తిన్నా ఫ్రై చేసుకుంటే ప్రమాదం, తినకూడదు. ఎందుకంటే క్యాన్సర్ సోకే కారణం అవుతుందని పరిశోధనలు తెలుపుతున్నారు. కోళ్లకు పెట్టే ఆహారంలో ఆర్సెనిక్ అనే విష రసాయనం ఉంటుంది. ఆ కోళ్లను మనం ఎక్కువగా తిన్నట్లయితే గుండె జబ్బులు, డయాబెటీసు, నరాల బలహీనత, క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. వయసు ఆధారంగా చికెన్ తినడం గురించి కొన్ని సాధారణ సూచనలు. 50 సంవత్సరాలు పైబడిన వారు వారానికి 1 సారి లేక అసలు తినకపోవడం చాలా మంచిది.